జగిత్యాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి విద్యార్హత లేకుండా కేవలం డబ్బు కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గత కొన్ని సంవత్సరాలుగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గల్ఫ్ లో ఉద్యోగాల నిమిత్తం ఎస్ఎస్సి డిగ్రీ నకిలీ సర్టిఫికెట్స్ కోసం కొందరు వ్యక్తులు ముఠాను ఆశ్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పశ్చిమ బెంగాల్ కు చెందిన రబీ లక్ష్మీరాయ్ ద్వారా నకిలీ సర్టిఫికెట్స్ తయారవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా నకిలీ సర్టిఫికెట్స్ చేతులు మారినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ అరెస్ట్ చేశాము. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి A3 ఉంది, కెమెరా ఎలియాస్ బతినోజు రజిత. A4 ఉన్నారు, ఈమెకి హస్బెండ్ అవుతాడు, ఆయన బతినోజు శ్రవణ్ కుమార్. వీళ్ళిద్దరూ కరీంనగర్కి చెందిన వాళ్ళు. అట్లాగే కొక్కర్కని చంద్రయ్య ఎలియాస్ చందు, ఈయన ఇంతకుముందు స్టార్టింగ్లో మీడియేటర్గా పనిచేసిండు, ఈయన సర్టిఫికేట్ ఇప్పించాడు. అట్లాగే A6 ఉన్నాడు కొడదాల మహేష్ అని, ఈయన ఎవరైతే ఒరిజినల్గా దొంగ సర్టిఫికేట్ తీసుకొని పాస్పోర్ట్ కోసం అప్లై చేసింది. వీళ్ళ నలుగురుని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక 395 ఫేక్ సర్టిఫికేట్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 5 మొబైల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసినాము. ఒక నెట్ క్యాష్ ఉంది 25,000 వరకు, ఒక ల్యాప్టాప్, అట్లాగే ఒక CPU, దాని ఒక 2 వీలర్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు నలుగురు కాకుండా ఇంకా 2 వ్యక్తులు ఎవరైతే అక్కడ వెస్ట్ బెంగాల్లో తయారు చేసి వీళ్ళకి పంపే వాళ్ళు ఉన్నారు, రబీ రాయ్, లక్ష్మీ రాయ్, వాళ్ళ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి